అందరికీ నమస్కారం అండి. మనం లంచ్ బాస్కెట్లో పిల్లలకి రెడీ చేసేటప్పుడు నైట్ పూట ఏం కర్రీ చేయాలి, మీకేం కావాలి, ఏం టిఫిన్ చేయాలి అని పిల్లల్ని కొంచెం అడిగి మనం చేసుకుంటే ఆ పిల్లలకి ఇష్టమైనవి వండినట్టు మనకుంటుంది. మనకి కూడా 7:15 కల్లా వాళ్ళకి చేతికి క్యారేజీ ఇచ్చేసే ప్లాన్ మనం ముందే ప్రిపేర్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకని ఈ చిన్న చిట్కా అందరూ పాటించండి. చక్కగా అన్నీ లైన్గా ప్రశాంతంగా జరిగిపోతాయి. మనకి హడావుడి లేకుండా వండేటప్పుడు పిల్లల్ని కూడా విసుక్కోకుండా ఈ పని చేయండి, ఆ పని చేయండి అని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన వంట కార్యక్రమం మనం చేసేసుకోవచ్చు. అన్నీ ఒకదానంటే ఒకటి లైన్గా అలా ఇప్పుడు నేను పక్కన స్టవ్ మీద పునుగులకి నూనె పెట్టాను, ఒక పక్కన కర్రీ పెట్టేశాను. అలా చకచక ముందే నేను నైటే ఆలోచించుకుని రెడీలో ఉంటానన్నమాట. ఎందుకంటే 7:30 కల్లా అట్లా అయితే 7:15 కల్లా మనం పిల్లల చేతికి క్యారేజీ అందించగలమండి. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్లు లేకోకుండా ఉంటాము. మనం కూడా హరీబరీగా లేకోకుండా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకుంటూనే చక్కగా చేతికి వాళ్ళ క్యారేజీ ఇచ్చి పంపించామనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా హ్యాపీగా నవ్వుతూ వెళ్తారు. ఉంటానండి.